హాయ్ హలో ఆటగాళ్ళు అప్డేట్ వర్షన్కి స్వాగతం. శ్రద్ధా వాకర్ ఈ పేరును ఎవరూ మర్చిపోరు. తల్లిదండ్రుల్ని కాదని పీడే సర్వస్వం అని భావించిన శ్రద్ధాని ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటన దేశాన్ని షాక్ గురిచేసింది. 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఈ హత్య జరిగింది. లివింగ్ రిలేషన్లో ఉన్న శ్రద్ధా వాకర్ని ఆమె లవర్ అఫ్తాబ్ క్రూరంగా హతమార్చాడు. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ తన కూతురు కనిపించడం లేదని కేసు పెట్టడంతో ఈ విషయం కొన్ని నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. శ్రద్ధా వాకర్ ఘటనను మళ్లీ గుర్తు చేసేలా మహాలక్ష్మి అనే 29 ఏళ్ల వివాహిత హత్య జరిగింది. నగరంలోని వయాలికావల్ మున్నేశ్వర్ బ్లాక్లో ఈ హత్య జరిగింది. ఇప్పుడు ఈ కేసు యావత్ కర్ణాటకను నివ్వెరపరిచింది. మహాలక్ష్మి శరీరాన్ని ఏకంగా 50కి పైగా ముక్కలుగా నరికిన నిందితుడు ఆమె నివాసంలోని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫ్రిడ్జ్ పక్కనే ఉన్న మరో సూట్ కేసులో మరికొన్ని శరీర భాగాలు దొరికాయి. ఫ్రిడ్జ్ కింది భాగంలో తల, పై భాగంలో కాళ్ళు, మధ్య భాగంలో ఇతర శరీర భాగాలను ఉంచిన వైనం ఆ ఏరియాలోని ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. అసలేం జరిగింది? ఎలా తెలిసింది? మహాలక్ష్మి నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమానికి ఏదో అనుమానం కలిగింది. ఆమె తల్లికి, సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. బాధితురాలి తల్లి, సోదరి, ఇంటి యజమాని కలిసి బయట నుంచి తాళం వేసిన ఇంటి డోర్ పగలగొట్టి వెళ్లారు. ఫ్రిడ్జ్ నుంచి కారుతున్న రక్తాన్ని చూసి వారిలో ఏదో అనుమానం కలిగింది. వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రిడ్జ్ నిండా మహాలక్ష్మి శరీర భాగాలు కనిపించడంతో ఆమె తల్లి, సోదరి అక్కడే అపస్మారక స్థితిలోకి చేరారు. విషయం పోలీసులకు తెలియడం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం మహాలక్ష్మి కుటుంబం 35 ఏళ్ల క్రితం నేపాల్ నుంచి బెంగళూరు వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మహాలక్ష్మి తల్లిదండ్రులకు 4 సంతానం, 2 ఆడవాళ్లు, 2 మగపిల్లలు. 6 ఏళ్ల క్రితం హేమంత్ దాస్ అనే వ్యక్తితో మహాలక్ష్మికి వివాహం జరగగా ఆమెకు ఒక పాప కూడా ఉంది. కొన్ని నెలల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల ముందు నుంచి మహాలక్ష్మి వైకాలికావల్ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండే మాల్లో పనిచేస్తుంది. లవర్ అష్రఫ్ చంపాడని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో నిందితుడిని గుర్తించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ చెప్పారు. అయితే నిందితుడికి సాయం చేసే ఏ సమాచారాన్ని ఇప్పుడు చెప్పలేమని ఆయన వెల్లడించారు. ఇప్పుడు నిందితుడు ఎవరు అనే అనుమానం అందరిలో ఉంది. మహాలక్ష్మిని రోజు పికప్ చేసుకొని డ్రాప్ చేసిన వ్యక్తిపైనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి తోడు ఆమె భర్త హేమంత్ దాస్ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఈ హత్య వెనుక ఆమె లవ్వర్ ఉత్తరాఖండ్కు చెందిన అష్రఫ్ ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని, దీనిపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే కొన్ని నెలలుగా తామిద్దరం టచ్లో లేమని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడు దొరికితే ఈ కేసులో అనుమానాలు, చిక్కుముళ్లన్నీ వీడే అవకాశం ఉంది. మరోవైపు నిందితుడు, అతడికి సహాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ అన్నారు.